అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ హైకమాండ్ భారీ షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడుతున్నది. ఒకే ఒక్క కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ దెబ్బకు దాదాపు 9 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుండి అవుట్ అయ్యేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి సుమారు 9 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ హైకమాండ్ ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోమని చెప్పినట్టుగా వినబడుతున్నటువంటి చర్చ. యాక్షన్ అంటే ఏంది? ఇప్పుడు ఎమ్మెల్యేలు ఏమో మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం, బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతున్నాం, బీఆర్ఎస్ పార్టీకి మా ఫండింగ్ పోతుంది, పైసలు మా జీతంలోకి వెళ్ళి సగం పైసలు కట్ అవుతున్నాయి, మేము పార్టీలోనే కంటిన్యూ అవుతున్నాం, కేసీఆర్ హయాంలోనే పనిచేస్తున్నాం, కాంగ్రెస్కు మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి మాట. కానీ ఇంటర్నల్గా మాత్రం కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ కణోలు కప్పుకొని తిరుగుతున్నారు, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇంకొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం కడియం శ్రీహరి, ఇంక 2-3 ఎమ్మెల్యేలు మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం కానీ గవర్నమెంట్తో కలిసి పనిచేస్తాం అని చెప్తున్నారు. మొన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి రేవంత్ రెడ్డి సిద్దిపేటలో సభ పెడితే నర్మేట కాడ పామాయిల్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తే ఆ ఫ్యాక్టరీ ఓపెనింగ్లో కూడా పోచారం శ్రీనివాస్ రెడ్డి కూర్చున్నాడు స్టేజ్ మీద. పోచారం శ్రీనివాస్ రెడ్డి పేరు పలికిన రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వానికి సలహాదారుడు, వ్యవసాయ శాఖ సలహాదారుడు అని చెప్పి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు ఎవరైనా అధికార పార్టీ వాళ్ళు సలహాదారుడు పోస్ట్ ఇస్తారా? అధికార పార్టీకి సంబంధించినటువంటి పదవి ఇస్తారా? అలాంటిది పోచారం శ్రీనివాస్ రెడ్డికి పదవి ఇచ్చిండు. అదేందో అంత ఆశ్చర్యం అనిపించింది. అసలు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్తున్నారు, ఇంటర్నల్గా మాత్రం కాంగ్రెస్లో పెత్తనం చూపిస్తున్నారు, కాంగ్రెస్ తోటే కలిసి పనిచేసి కాంగ్రెస్లోనే ఉన్నారు కంప్లీట్గా. వాళ్ళేం బీఆర్ఎస్లో లేరు, కాంగ్రెస్లోనే ఉన్నారు. ఇవన్నీ అంశాలు జీవన్ రెడ్డి నిన్న బయట పెట్టేటటువంటి కార్యక్రమం చేసిండు. పోచారం శ్రీనివాస్ రెడ్డి బతకనీకి వచ్చిండు, ఆయనకు పదవి ఎట్లిస్తారు అని నిలదీసిండు నిన్న జీవన్ రెడ్డి. తర్వాత పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల భాగోత్వం మొత్తం జీవన్ రెడ్డి నిన్న మాట్లాడిండు. ఈ ఎమ్మెల్యేలు ఎట్లొస్తారు, రేవంత్ రెడ్డి ఎట్లా తీసుకుంటాడు, వీళ్ళు గెలిచింది బీఆర్ఎస్లో, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి లీడర్లు ఉండగా, కాంగ్రెస్ పార్టీలో బలంగా ఉన్నటువంటి లీడర్లు ఉండగా రేవంత్ రెడ్డి ఈ పార్టీ వాళ్ళని ఎట్లా తీసుకుంటారు, బీఆర్ఎస్ వాళ్ళని ఏ విధంగా తీసుకుంటాడు? ఇది పద్ధతి కాదు కదా. మరి మా లాంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ల పరిస్థితి ఏంది, మేము ఎటు పోవాలా, మేము ఏం కావాలని చెప్పి నిన్న జీవన్ రెడ్డి గట్టిగా ప్రశ్నించేటటువంటి కార్యక్రమం చేసిండు. జీవన్ రెడ్డి దెబ్బకు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు చాలా మంది రాజీనామాలు చేయడానికి రెడీ అవుతున్నారు. ఆల్రెడీ హైకమాండ్కి చెప్తా ఉన్నారట, సంకేతాలు ఇస్తూ ఉన్నారట, మీనాక్షి నటరాజన్ మేడం చెప్తున్నారట, మహేష్ కుమార్ గౌడ్కి చెప్తున్నారట, మంత్రులకు కూడా చెప్తున్నారట, జీవన్ రెడ్డి తరహాలోనే మేము కూడా రాజీనామాలు చేస్తాం, జీవన్ రెడ్డి లెక్క మేము కూడా పార్టీ మారుతాం, పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ బీజేపీకి వెళ్ళిపోతాం, మాకు ఇంట్రెస్ట్ లేదు, మేము ఈ పార్టీలో ఉండాలనే ఒపీనియన్ మాకు లేదు అని చెప్పి చాలామంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు అధిష్టానంతో, తర్వాత మీనాక్షి నటరాజన్ మేడంతో, మహేష్ కుమార్ గౌడ్తో, మంత్రులతో చెప్తున్నట్టుగా వినబడుతున్న చర్చ. అసలు ఏంది, ఎందుకు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు సఫర్ అవుతుర్రు, ఎందుకు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోతామంటున్నారు, అసలు ఎక్కడ స్టార్ట్ అయింది అనేది మనం పిన్ టు పిన్ మాట్లాడుకుంటే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది, నేను ఇంకా ప్రజా సమస్యలపైన గట్టిగా మాట్లాడతా, ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తా. రైట్గా టాపిక్లోకి పోతే, దాదాపు బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఈ 10 మంది ఎమ్మెల్యేల దాంట్లో గూడెం మైపాలరెడ్డి పటాన్చెరు ఎమ్మెల్యే, ఆయన కాంగ్రెస్ పార్టీలో లేడు, అవుట్ రైట్ బీఆర్ఎస్ పార్టీ కనుగొని బీఆర్ఎస్ కోసం పనిచేస్తున్నాడు. మొన్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీని గెలిపించేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇదంతా అవుట్ రైట్ జరిగినటువంటి కథ. దీంట్లో ట్విస్ట్ ఏం తెలుసా, నిన్న జగిత్యాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడరు జీవన్ రెడ్డి ఒక బాంబు వేల్చిండు. జీవన్ రెడ్డి ఏమన్నాడు, ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను ప్రోత్సహించింది రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి కణవాలు కప్పిండు, రేవంత్ రెడ్డి నేను ఢిల్లీకి పోయి వచ్చేంతలా సంజయ్ కుమార్ని పార్టీలోకి చేర్చుకున్నాడు, సంజయ్ కుమార్ కణవా కప్పిండు, నాకు చాలా బాధ అనిపించింది, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఈ ఎమ్మెల్యేల వల్ల సఫర్ అవుతురు అనేది జీవన్ రెడ్డి చెప్పినటువంటి మాట. అసలు ఎవరెవరు సఫర్ అవుతురు ఏం కథ అనేది మనం డెప్త్గా మాట్లాడుకునే కార్యక్రమం చేస్తే, సుమారు 10 మంది ఎమ్మెల్యేలు అండి, 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటటువంటి కార్యక్రమం చేసింది. దాంట్లో -1 గూడెం మైపాల్ రెడ్డి, ఈయన ప్రజెంట్ ఇప్పుడు బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. వీళ్ళను మినహాయిస్తే మనం ఒకసారి పేర్లు చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే వీళ్ళంతా ఎవరెవరు, కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ స్టేషన్ గన్పూర్ నుండి పోటీ చేసేటటువంటి వ్యక్తి, తర్వాత దానం నాగేందరు
ఈయన బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినటువంటి వ్యక్తి. తెల్లం వెంకట్రావు, ఈయన బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినటువంటి వ్యక్తి. తర్వాత కాళే యాదయ్య బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినటువంటి వ్యక్తి. తర్వాత బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఈయన కూడా బీఆర్ఎస్కి వెళ్ళి గెలిచినటువంటి వ్యక్తి. తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఈయన కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినటువంటి వ్యక్తి. తర్వాత ప్రకాష్ గౌడ్, ఈయన కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినటువంటి వ్యక్తి బీఆర్ఎస్లోకి వెళ్ళి. తర్వాత అరికేపూడి గాంధీ, ఈయన కూడా బీఆర్ఎస్ నుండి గెలిచినటువంటి వ్యక్తి. సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినటువంటి వ్యక్తి. ఇక గూడెం మైపాల్ రెడ్డి కూడా బీఆర్ఎస్లోకి వెళ్ళి గెలిచిన మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు. కడియంశేరి స్టేషన్ గన్పూర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్స్వాడ, తెల్లం వెంకట్రావు భద్రాచలం, కాళే యాదయ్య ఆయనేమో చేవెళ్ళ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాలు, పోచారం శ్రీనివాస్ ఈయన ఎవరు ఈ ప్రకాష్ గౌడ్ ఏమో ఆయన వేరే కాన్స్టిట్యూన్సీ, ఇక్కడ హైదరాబాద్ సంబంధించిన కాన్స్టిట్యూన్సీ ఏదో. తర్వాత ఇంకో ఆయన పేరు అరికేపూడి గాంధీ, సంజయ్ కుమారు, వీళ్ళంతా కూడా కంప్లీట్, వీళ్ళందరూ కూడా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు. వీళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళు. ఇక్కడ ట్విస్ట్ ఏంది చెప్పనా, దాదాపు గూడెం మైపాల్ రెడ్డిని కొట్టేస్తే ఈ 9 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుండి గెలిచినటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. అయితే 2023లో వీళ్ళందరూ బీఆర్ఎస్లో గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి కూడా అభ్యర్థులు పోటీ చేశారు. ఆ నియోజకవర్గం నుండే ఈ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పైన కాంగ్రెస్ పార్టీలు కూడా పోటీ చేశారు కదా, కాంగ్రెస్ వాళ్ళు ఓడిపోయారు. మరి ఓడిపోయినటువంటి లీడర్లు కూడా ఈ నియోజకవర్గాలలో ఉన్నారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఈ బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి రావడం ద్వారా ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు, కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసి ఓడిపోయినటువంటి లీడర్లు సఫర్ అవుతున్నారు. ఆయనేమో గెలిచినోడేమో మళ్ళీ కాంగ్రెస్కి వచ్చిన అధికార పార్టీకి వచ్చిండు. మరి మా పరిస్థితి ఏంది? ఆ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఓవర్ యాక్షన్ చేసి, ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మళ్ళీ వాళ్ళే ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. మా పరిస్థితి ఏంది? అంటే మేమేం పనులు చేసుకోవద్దా? మా కార్యకర్తలకు మేమేం మంచి చేయొద్దా? మా జనాలకు మేమేం మంచి చేయొద్దా? గవర్నమెంట్ మాది, వాళ్ళు ఎట్లా వస్తారు దీంట్లోకి అని చెప్పి ఎవరెవరైతే 9 నియోజకవర్గాలలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు ఉన్నారో, కాంగ్రెస్ నుండి పోటీ చేసేటటువంటి ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లు ఉన్నారో, వాళ్ళు మూకముడిగా కాంగ్రెస్కి రాజీనామా చేయడానికి రెడీ అవుతున్నారట. కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేయడానికి రెడీ అవుతా ఉన్నారు, పార్టీని వీడడానికి సిద్ధమవుతున్నారు. జీవన్ రెడ్డి తరహాలో, జీవన్ రెడ్డితో పాటు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు ఉన్నారు, కొంతమంది సీనియర్ లీడర్లు. వాళ్ళు కూడా మేము ఉండలేము, మా వల్ల కాదు. రేవంత్ రెడ్డి పార్టీ మారినటువంటి వ్యక్తులకు పెత్తనం ఇచ్చిండు. ఇది చాలా మందికి వస్తున్నటువంటి కోపం. ఇక్కడ చెప్తున్నా మీకు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వివేక్ వెంకటస్వామికి మినిస్ట్రీ ఇచ్చిండు. వివేక్ వెంకటస్వామి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి వ్యక్తే కదా. తర్వాత బీజేపీ నుండి వివేక్ వెంకటస్వామి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఆయన ఏ పార్టీ అంటే ఆ పార్టీ, ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి పోయే వ్యక్తి వివేక్ వెంకటస్వామి. పార్టీ మారినటువంటి వ్యక్తికి మినిస్ట్రీ ఇచ్చిండు రేవంత్ రెడ్డి. తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి వ్యక్తి, ఆయనకు కీలకమైనటువంటి మంత్రి పదవి ఇచ్చిండు. జూపల్లి కృష్ణరావుకు ఆయన కీలకమైనటువంటి మంత్రి పదవి ఇచ్చే కార్యక్రమం చేసిండు. ఆయన కూడా పార్టీ మారినటువంటి వ్యక్తి. జూపల్లితో పాటు తర్వాత ఆయన ఏంది వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కి వచ్చినటువంటి వ్యక్తి, ఆయనకు మంత్రి పదవి. పోచారం శ్రీనివాస్ రెడ్డికి మంత్రి పదవి. రేపో మాపో దానం నాగేందర్ కూడా మంత్రి పదవి ఇస్తారట. వీళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఎట్లా వీళ్ళందరూ పార్టీ మారిన వ్యక్తులు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చుడుతో వీళ్ళకి మంత్రి పదవులు ఇచ్చిండు. మేము కాంగ్రెస్లో పుట్టి పెరిగినాం, కాంగ్రెస్ సీనియర్ లీడర్లం, మేము కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కష్టపడ్డాం, కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడినాం, తెలంగాణలో కాంగ్రెస్ డ్యామేజ్ కాకుండా ఉంచినాం. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రత్యేకమైనటువంటి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష హోదాని కాపాడుకున్నాం, బీజేపీకి అవకాశం ఇవ్వలే. అలాంటి మా కాంగ్రెస్ వాళ్ళని తొక్కేసిన రేవంత్ రెడ్డి ఇబ్బంది పెడతా ఉన్నాడు అనేటటువంటి ఆలోచనతోటి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు పార్టీకి రిజైన్ చేయడానికి రెడీ అవుతున్నారు. రిజైన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే రేవంత్ రెడ్డి ఈ 9 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి వెళ్ళి ఎగ్జిట్ చేయడానికి రెడీ ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. అంటే అఫీషియల్గా చెప్పబోతున్నట, మాకు ఆ ఎమ్మెల్యేలకు సంబంధం లేదు, మాకు ఏమాత్రం అవసరం లేదు, వాళ్ళు బీఆర్ఎస్తోనే కంటిన్యూ అవుతారు, బీఆర్ఎస్తోనే ఉంటున్నారు, కాంగ్రెస్కి సంబంధం లేదని ఓపెన్గా రేవంత్ రెడ్డి ప్రకటించబోతున్నట్టుగా వినబడుతున్న చర్చ. రేవంత్ రెడ్డి చెప్పబోతున్నట్టుగా వినబడుతున్న వ్యవహారం ఇంటర్నల్గా వినబడుతుంది కొంత. మళ్ళీ మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ 9 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి గెలిచారు. అయితే ఈ 9 మంది ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి పోటీ చేశారు. ఇక మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. కాంగ్రెస్లోకి వెళ్ళి 9 మంది పోటీ చేశారు, బీఆర్ఎస్లోకి వెళ్ళి 9 మంది పోటీ చేశారు కాన్స్టిట్యున్సీలలో. అయితే కాంగ్రెస్ వాళ్ళు పోటీ చేసిన వాళ్ళు ఓడిపోయారు, బీఆర్ఎస్ వాళ్ళు గెలిచారు.
ఈ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఆల్రెడీ కాంగ్రెస్ నుండి ఓడిపోయినటువంటి వాళ్ళు కాంగ్రెస్లోనే ఉన్నారు. బీఆర్ఎస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వచ్చారు. అప్పుడు 18 మంది అయ్యారు. ఇప్పుడు ఈ 18 మంది కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. మరి 2023 ఎన్నికలలో ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేకు కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ మారిన టికెట్ ఇస్తారా, ఓడిపోయినటువంటి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ టికెట్ ఇస్తారా? ఇది క్వశ్చన్ మార్క్. తర్వాత ఈ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్లోకి వచ్చేసరికి ఎవరైతే ఓడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో, లీడర్లు ఉన్నారో వాళ్ళందరూ సఫర్ అవుతారు, వాళ్ళ కార్యకర్తలు సఫర్ అవుతారు, వాళ్ళు ఇబ్బంది పడుతారు. అందుకే ఈ జంపింగ్ జపాంగ్ ప్యాస్ తోటి మా వల్ల అవుతలేదు. ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలతో మాకు టార్చర్ అవుతుంది. వీళ్ళు మన పార్టీ కాదని చెప్పండి. వీళ్ళు మొత్తం ఇంటర్నల్గా కాంగ్రెస్ పెత్తనం చేస్తున్నారు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు, మమ్మల్ని దగ్గరికి రాణిస్తలేరు, మా పార్టీ క్యాడర్ని డ్యామేజ్ చేస్తున్నారు, నా వెనుకున్నటువంటి క్యాడర్ని డ్యామేజ్ చేస్తున్నారు. కాబట్టి ఇమీడియట్లీ వీళ్ళు కాదు అని చెప్పండి, మన పార్టీ అవసరం లేదని చెప్పండి, వీళ్ళని కాంగ్రెస్లోకి వెళ్ళి తీసేయమనేది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ల వర్షన్. సో ఇప్పుడు రేపో మాపో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 9 మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారినటువంటి వ్యక్తులే అంటున్నా. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఎవరైతే కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కాళయాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరకపూడి గాంధీ, సంజయ్ కుమార్, ఈ 9 మంది ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి అవుట్ చేయబోతున్నట్టుగా వినబడుతున్న చర్చ. అంటే తీసేయబోతున్నట్టుగా. ఇప్పుడు అఫీషియల్గా వీళ్ళు ఏం తీసేయలేదని చెప్తలేరు. అంటే వీళ్ళు స్పీకర్ సార్ డిసిషన్ కూడా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కాదు, బీఆర్ఎస్లోనే ఉన్నారు, వీళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు అని చెప్పడానికి సరైనటువంటి ఆధారాలు లేవని స్పీకర్ సార్ డిసిషన్ వచ్చింది. కానీ బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం లేదు కాంగ్రెస్లోనే తిరుగుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు. అప్పుడు ఇక కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా పర్సనల్ ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి ఎందుకు చెప్తలేడు? కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎందుకు చెప్తలేరు? వాళ్ళు మా వాళ్ళు కాదు, వాళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారు అని చెప్పి ఎందుకు మాట్లాడతలేరు? మాకు అఫీషియల్ అనౌన్స్మెంట్ కావాలి అనేది కాంగ్రెస్ పార్టీ లీడర్ల వర్షన్. ఇప్పుడు అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతున్నది. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏంది? వాళ్ళు ఎట్టి పరిస్థితులలో పార్టీ మారలేదు, మా పార్టీలోకి రాలేదు, కాంగ్రెస్లోకి, వాళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారు, మాకు మా కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు చెప్పబోతున్నారు. ఇప్పుడు నా అఫీషియల్ అనౌన్స్మెంట్ స్పీకర్ సార్ డిసిషన్ ఇచ్చిండు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కూడా చెప్పబోతున్నారట. రేవంత్ రెడ్డి అయినా, మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడైనా, మీనాక్షి నటరాజన్ మేడం అయినా, లేకపోతే ఇంకా ఏమైనా అఫీషియల్ లెటర్ అయినా, కాంగ్రెస్ పార్టీ నుండి అఫీషియల్ లెటరు పార్టీ మారినటువంటి ఎవరైతే 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి రాలేదు, మనకు సంబంధం లేదు, కాంగ్రెస్ లీడర్లు మంచిగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, టెన్షన్ లేదు, వాళ్ళు పార్టీలు మారలేదు, మన కాంగ్రెస్కి వాళ్ళకి సంబంధం లేదని ఒక లేఖ విడుదల చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ అనేది వినబడుతున్న చర్చ. ఇప్పుడు సీనియర్ లీడర్ల వర్షన్ కూడా అదే. వీరు నిజంగానే పార్టీలు మారిరా లేదా? వీళ్ళేమో కాంగ్రెస్లోనే తిరుగుతురు, రేవంత్ రెడ్డి వెనకాల తిరుగుతురు, మంత్రులతో తిరుగుతురు, ప్రభుత్వంలో ఏలు పెడుతురు, మరి వీళ్ళని ఏమంటలేరు. మేమేమో సఫర్ అవుతున్నాం, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లం, నియోజకవర్గాలలో గెలిచి పోటీ చేసి ఓడిపోయినాం, ఇబ్బంది పడుతున్నాం, మరి ఏంది పరిస్థితి? మేము సఫర్ అవుతున్నాం. ఎట్టి పరిస్థితులలో ఈ 9 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో లేరని కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ఒక లెటర్ రిలీజ్ చేయాలి. అట్లయితేనే మేము కాంగ్రెస్లో కంటిన్యూ అవుతాం, లేకపోతే రాజీనామా చేస్తాం అనేది చాలామంది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ల వర్షన్ అట. సో చూడాలి ఏం జరగబోతుందో. మొత్తానికి కాంగ్రెస్ నుండి 9 మంది ఎమ్మెల్యేలు అవుట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీలు కోర్టుకు పోతున్నారు, మళ్ళీ హైకోర్టుకి. ఈ 9 మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారి మస్తు ఉన్నాయి మా దగ్గర ఎవిడెన్స్, స్పీకర్ సార్ ఏమో మారలే అంటున్నాడు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు కోర్టుకు పోతున్నారు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇదంతా పంచాయతీ ఎందుకు, వీళ్ళు పార్టీలు మారలేదు, మా దాంట్లో లేరని చెప్తే అయిపోతుంది కదా అని చెప్పి కాంగ్రెస్ కూడా ఒక డిసిషన్ తీసుకొని మాకు సంబంధం లేదు, వాళ్ళు కాంగ్రెస్లోకి రాలేదు, మేము తీసుకోలేదు, వాళ్ళు ఏదో పెద్దరికానికి వచ్చిరు మా దగ్గరికి, వాళ్ళ ఏదో సమస్యలు ఉంటే నియోజకవర్గాల పని పైన నేను ముఖ్యమంత్రి కాబట్టి నన్ను గెలవనీకి వచ్చిరు తప్ప మా పార్టీలోకి రావాలని వాళ్ళు రాలేదు, మాకు సంబంధం లేదని రేవంత్ రెడ్డి ఒక పేపర్ రిలీజ్ చేయబోతున్న, ఒక లేఖ రిలీజ్ చేయబోతా ఉన్నాడు అనేది వినబడుతున్నటువంటి చర్చ. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్, జై తెలంగాణ.